సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. దళితుడి హత్య జరిగితే కారం శివాజీ, జూపుడి ప్రభాకర్ దళితుడి ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. విశాఖలో మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే ఈ నాటకం జరుగుతోందని, హత్య చేసిన వ్యక్తి మృతుడి భార్యకు మృతదేహం అప్పగించిన సంఘటన కేవలం ఈ జగన్ పాలనలోనే జరుగుతోందని ఆయన విమర్శించారు. జగన్ దావోస్లో ఉండి సజ్జలతో ఈ వ్యవహారం నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ఒక దళితుడు సుబ్రహ్మణ్యం ఘోరాతి ఘోరంగా ఒక ఎమ్మెల్సీ హత్యగా పంపబడితే ఈ ప్రభుత్వం ఒక డ్రామా ఆడుతూ ఉంది. మీ అందరూ తెలిసిన విషయం. ఒక డ్రామా ముందు అనుమానాస్పద మృతి, దాన్ని డ్రామా ఆడారు. దళిత సంఘాలు కానీ, మా పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ పోరాడిన ప్రతిఫలంగా హత్యా కేసుగా నమోదు చేయడం జరిగింది. ముందు ఆ డ్రామే పొరపాటు. నాకు జీవితంలో 40 ఏళ్ళ అనుభవంలో సీన్ ఆఫ్ అఫెన్స్ అంటారు. ఒక సైకిల్ మీద పడిపోయినా అక్కడ చనిపోతే సైకిల్ కానీ చెప్పులు కానీ కూడా తీరు. మనం చూస్తున్నాం టీవీల ద్వారా, మేము కూడా స్వయంగా చూసాం. మళ్ళీ పోలీసు వచ్చిన తర్వాత సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాతే సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి అక్కడ ఉన్న మెటీరియల్ కానీ బాడీని కానీ లిఫ్ట్ చేస్తారు. ఎంత రాజీవ్ గాంధీ లాంటి వారిని కూడా ఇవన్నీ చేసిన తర్వాతే